పాంచ్ సాహెబ్ యుద్ధ సముద్రంలో నిలిచిన ఒక ధైర్యం. తలపై నుంచి దూసుకెళ్తున్న క్షిపణులు, కింద ప్రమాదాలతో నిండిన సముద్రం, మధ్యలో ఒక భారీ కార్గో నౌక. ఆ నౌకలో 24 మంది సిబ్బంది, వారిలో ఒక్క మహిళ. ఆ క్షణంలో భయం ప్రతి గుండెలోనూ ఉంది. కానీ ఒక్క యువతి మాత్రం భయాన్ని కాదు, తన బాధ్యతను చూసింది. ఆమె పేరు హిఫా సలీం. కేరళలోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. కానీ ఆమె కల మాత్రం అసాధారణం. అందరూ చూసే సముద్రాన్ని ఆమె తన వృత్తిగా ఎంచుకుంది. చెన్నైలోని ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తన మొదటి సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ రోజు తన డైరీలో ఇలా రాసుకుంది: నా మొదటి షిప్, నా జీవితంలో కొత్త అధ్యాయం. కానీ ఆమె ఊహించని మరో అధ్యాయాన్ని సముద్రం సిద్ధం చేసింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఒక్కసారిగా యుద్ధ ఉద్రిక్తతల కేంద్రంగా మారిపోయింది. ఆకాశంలో క్షిపణులు, దూరంగా పేలుళ్లు, యుద్ధ విమానాల గర్జనలు, ప్రతి క్షణం అనిశ్చితి. ఆ సమయంలో హిఫా ప్రయాణిస్తున్న నౌక కూడా ఆ ప్రమాదకర ప్రాంతంలోనే ఉంది. ఒకరోజు పెద్ద శబ్దంతో ఒక క్షిపణి నౌకపై నుంచి దూసుకెళ్ళింది. ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ హిఫా తరువాత ఇలా చెప్పింది: నాకు భయం వేసింది, కానీ పానిక్ కాలేదు. నేను ఇంజన్ రూమ్లోనే ఉన్నాను. అది నౌకకు గుండెకాయ. నా బాధ్యత అక్కడే. ఇంజన్ రూమ్ అది కేవలం గది కాదు, నౌకకు గుండె కొట్టుకునే ప్రదేశం. అక్కడ ఒక చిన్న లోపం జరిగినా సముద్రం మధ్యలో మొత్తం సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో హిఫా తన స్థానాన్ని వదిలి వెళ్ళలేదు. ప్రతి యంత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. ప్రతి హెచ్చరికను ప్రశాంతంగా స్వీకరించింది. ఆమెతో పనిచేసే నావికులు ఆమెను ప్రేమగా పాంచ్ సాహెబ్ అని పిలిచేవారు. అది 5th ఇంజనీర్కు పెట్టిన పేరు మాత్రమే కాదు, ఆమెపై ఉన్న గౌరవానికి గుర్తు. యుద్ధ ఉద్రిక్తతలు పెరిగిన కొద్దీ రాత్రివేళలు మరింత భయంకరంగా మారాయి. కొన్ని సందర్భాల్లో GPS సిగ్నల్స్ కూడా అంతరాయం కలిగించాయి. అలాంటి పరిస్థితుల్లో షిప్ కమాండ్ టీం, ఇంజనీరింగ్ బృందం, బ్రిడ్జ్ అధికారులు కలిసి అత్యంత అప్రమత్తంగా పనిచేశారు. హిఫా కూడా తన బాధ్యతలో ఎలాంటి రాజీ పడలేదు. ఇంత జరుగుతున్నా ఇంట్లో మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదు. అమ్మా నాన్న భయపడతారు అనే ఒకే కారణంతో ప్రతిరోజు వీడియో కాల్లో నవ్వుతూ మాట్లాడేది. ఇక్కడంతా బాగానే ఉంది అని చెప్పేది. కానీ ఆ నవ్వు వెనుక రేపు ఏమవుతుందో తెలియని అనిశ్చితి దాగి ఉండేది. ఎట్టకేలకు ప్రమాదం తగ్గింది. నౌక సురక్షితంగా తన ప్రయాణాన్ని పూర్తి చేసింది. హిఫా కూడా క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక విలేకరి అడిగాడు, ఇప్పుడు మీకు ఏమి కావాలి అని. హిఫా చిరునవ్వుతో ఒక్క మాట చెప్పింది: నాకు విశ్రాంతి కాదు, అమ్మ చేతి వంట చాలు. ఆ సమాధానం ఆమె వ్యక్తిత్వాన్ని మొత్తం చెప్పేసింది. ఈరోజు హిఫా తన తదుపరి ఉన్నత ర్యాంకు కోసం సిద్ధమవుతోంది. కానీ ఆమె ఇప్పటికే ఒక గొప్ప విజయాన్ని సాధించింది. ఆడపిల్లలు సముద్ర ప్రయాణాలకు పనికిరారు, మెరైన్ రంగం వారికి కాదు అనే పాత అపోహలను తన ధైర్యంతో, తన పనితీరుతో ఛేదించింది. ఎందుకంటే ధైర్యం అంటే క్షిపణులను ఆపడం కాదు, క్షిపణులు తలపై దూసుకు వెళుతున్న తన బాధ్యతను వదలకుండా నిలబడడం. అందుకే ఈరోజు ప్రపంచం ఆమెను పాంచ్ సాహెబ్ అని మాత్రమే కాదు, సముద్రం మధ్యలో ధైర్యానికి నిలువెత్తు రూపం అని కూడా గుర్తుంచుకుంటుంది. ఈ టాపిక్ మీద మీ యొక్క అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా సెలవు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.